టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ప్రాంగణంలో విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. ఈ బిల్లు ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని విపక్ష నేతలు ఆరోపించారు. పేదలు, గ్రామీణ కార్మికులకు భరోసాగా ఉన్న ఉపాధి హామీ పథకం హక్కులను హరిస్తున్న బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో ఉపాధి హామీ పథకం కోట్లాది గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందని నేతలు గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల్లో ప్రచారం చేసిన వారు పార్టీ మారలేదని చెప్పడం అత్యంత విచారకరమన్నారు. ఇది ప్రజాస్వామ్య విలువలను తొంగలో తొక్కినట్లేనని వ్యాఖ్యానించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కానీ ఈరోజు అప్పుల బాటలో, నష్టాల ఊబిలో ఈరోజు తేరుకపోయాయని సందర్భంగా మనం చేస్తున్నాం. వేల కోట్ల రూపాయలు, చాలా భయంకరంగా వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని ఈ విద్యుత్ సంస్థలు మోయలేక నడ్డి విరుగుతుంది. ఆ రకంగా విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి గురించి నేటి విద్యుత్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా మరి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం. దాని ప్రకారము వివిధ విద్యుత్ విభాగాలు, డిస్కంలు చెల్లించవలసినటువంటి అప్పు 30,000 కోట్లకు పైగా ఉందని చెప్పి మరి వారు చెప్పిన విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అలాగే ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, ఏఎం రత్నం, నటుడు గంటా రవితేజ కూడా తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుంది అంటూ ఈమెయిల్ రావడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కోర్టు భవనంలో ఉన్న న్యాయవాదులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. భద్రతా చర్యల్లో భాగంగా కోర్టు పరిసర ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో విస్తృత తనిఖీలు చేపట్టారు.
సమాచారం మేరకు అందరినీ అలర్ట్ చేస్తే అందరూ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్లు అందరూ బయటికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాంబు స్క్వాడ్ అండ్ పోలీసులు అందరూ వచ్చి లోపల చెక్ చేస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ వాళ్ళు కూడా వచ్చారు, పైకి వెళ్ళారు, చెక్ చేస్తున్నారు. అప్పటి వరకు బయటనే ఉండడం జరుగుతుంది. అది నిజమాబద్ధం అనేటువంటిది తెలియదు. మరి అది ఏమన్నా బాంబుకు స్క్వాడ్ వాళ్ళు తేల్చి చెప్పాలి. అంతవరకు వెయిట్ చేస్తున్నాము. ఎవరో మెయిల్ పెట్టారంట, అది ఎవరికి పెట్టారు ఏమి అనేటువంటిది కూడా తెలియదు. అది పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇమ్మీడియట్లీ అలర్ట్ చేయడం వల్ల ఒకవేళ ఏమన్నా జరిగేటువంటిది పెను ప్రమాదం నుంచి రక్షించాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ పరిధిలో రాజకీయ వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరింది. బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని తాటికొండ రాజయ్య ప్రజల ముందే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి రాజకీయంగా చరిత్రహీనుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చాయి. ఈ పరిణామాలపై స్పందించిన కడియం శ్రీహరి తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి తాను ఎలాంటి రాజీనామా చేయలేదని, పార్టీ పట్ల తన వైఖరిలో మార్పు లేదు అని చెప్పారు. తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గణపురం నియోజకవర్గానికి చేసిన కీడును, బీఆర్ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి వాళ్ళని నట్టేట ముంచిన తీరును క్షమాపణలు చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల దగ్గరికి వస్తావా, లేదా నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు గత సంవత్సరం కాలం నుండి నేను కాంగ్రెస్ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి వారందరికీ మాయమాటలు చెప్పి మరి నీవు చేసిన అనేక అబద్ధాలను నిజం చేసేటట్టు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల దగ్గరికి వెళ్తావా? ఏ ముఖం పెట్టుకొని వస్తావు కడియం శ్రీహరి? నువ్వు చేసిన ఈ రాజకీయ వ్యభిచారాన్ని ఏ రకంగా ప్రజలకు తెలియజేస్తావు? నిస్సిగ్గుగా ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం జరిగింది. మరి రాహుల్ గాంధీ తన తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన చట్టానికే తూట్లు పొడిసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రసాద్ కుమార్ గారు మరి పట్టబగలు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం జరిగింది. వ్యవసాయానికి అత్యవసరమైన యూరియా, నీటి సరఫరా పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యాప్లు, మ్యాప్ల పేరిట రైతులను ఇబ్బంది పెడుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. యూరియా సరఫరా చేయలేని ప్రభుత్వం రైతులపై కొత్త నిబంధనల భారం మోపుతుందన్నారు. ఒరిజినల్ రైతు, కౌలు రైతు అంటూ కొత్త విధానాలు తీసుకొచ్చి యూరియా ఇవ్వడంలో వివక్ష చూపుతుందని చెప్పారు. కౌలు ఒప్పందాలు రాసిస్తేనే ఎరువులు ఇస్తామని చెప్పడం వల్ల గ్రామాల్లో ఉన్న కౌలు వ్యవస్థ మొత్తం దెబ్బతింటుందని హెచ్చరించారు. భూమి యాజమానులు ముందుకు రాకపోతే కౌలు రైతులు ఎలా ఒప్పందాలు చేసుకుంటారని ప్రశ్నించారు. ఇది ఎట్లుందంటే ఆడలేక ఓడ మధ్యలో అన్నట్టు యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్లీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. తక్షణమే దీనిని విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. బస్ ఛార్జీలు రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 అంతలైనాయి బస్ ఛార్జీలు. అంటే నువ్వు ఆఫీసర్ల చుట్టూ తిరగాలి తప్ప వ్యవసాయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదా? రైతుల్ని మొన్ననే యూరియా బస్తాల కోసం 10 సార్లు లైన్లో నిలబెడితే ఒక్కొక్క బస్తా ఇచ్చినావు. ఇప్పుడు యూరియా సరఫరా చేతగాక యూరియా ఎగబెట్టడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నాయి. అటు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా 2 రైతు వ్యతిరేక ప్రభుత్వాలే. ఇద్దరూ కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఈ యాప్లు, మ్యాప్ల పేరిట యూరియా సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన వానకాలంలోనే యూరియా దొరకక 2020 కొనుకొచ్చి 20 40 ఒక్కొక్కటి 900 బస్తా, 1000 రూపాయలకు బస్తాలు తెచ్చేసుకునే పరిస్థితి వచ్చింది రైతులకు. వ్యవసాయ
రాజ్యసభలో బీమా సవరణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. ప్రతిపాదిత బీమా సవరణల వల్ల ఉద్యోగాలు తగ్గిపోతాయన్న విమర్శల్లో నిజం లేదు అని ఆమె పేర్కొన్నారు. బీమా రంగాన్ని మరింతగా తెరవడం ద్వారా ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని తెలిపారు. కొత్త బీమా సంస్థలు, మధ్యవర్తులు, సేవలందించే సంస్థలు రంగంలోకి రావడంతో మొత్తం బీమా ఎకోసిస్టమ్ బలపడుతుందని వివరించారు. ఏజెంట్లు, బ్రోకర్లు మాత్రమే కాకుండా టెక్నాలజీ, డేటా అనలిస్టిక్స్, క్లైమ్స్ మేనేజ్మెంట్ రంగాల్లో కూడా ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. యాక్చువేరియల్ సైన్స్ చదివిన విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుందని, బ్రాంచ్ స్థాయిలోనూ నియామకాలు జరుగుతున్నాయన్నారు. బీమా రంగం విస్తరణతో ఆర్థిక భద్రత పెరుగుతుందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. Products are being launched and wider customer outreach happens. The second layer which will have benefit is the ancillary services, such as technology providers, claims managers basically, those who do analytics, customer service and underwriting support which is provided. Jobs will have to expand in those areas. Students who are doing actuarial sciences will also have greater prospect because there's increased demand across for products. The pricing will have to be rightly arrived at. Only actuarial science students will know how to arrive at pricing. Risk modeling, product design and compliance roles. All these are jobs which are waiting post more and more opening up. So actuarial sciences students will have greater market demand for them. And finally, when the branch offices open up for each of these companies, finance graduates or non-finance graduates who want to get into this field will have an opportunity. As it is, after that 26% increase in the year 2000, after raising it to 49% in the ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ గౌరవం తనకంటే ఎక్కువగా మంత్రులు, అధికారులు చేసిన కృషికే దక్కుతుందన్నారు. గతంలో విదేశీ డాక్టరేట్లను కూడా తాను తిరస్కరించారని గుర్తు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది అని, ఇకపై స్పీడప్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి పెడుతున్నామని తెలిపారు. పెట్టుబడిదారులకు వేగంగా సేవలు అందించే విధానాలపై ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కలెక్టర్ల సదస్సులో ఈ అవార్డు ప్రస్తావన వచ్చినప్పుడు మంత్రులు, అధికారులు లేచి నిలబడి అభినందించడం ప్రభుత్వ ఐక్యతకు నిదర్శనమన్నారు. ఇక రాబోయే రోజుల్లో డెలివరీ గవర్నెన్స్ తో ప్రపంచం మొత్తం ఏపీ విధానాల గురించి మాట్లాడేలా చేస్తామని సీఎం పిలుపునిచ్చారు. మనందరి తరఫున చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, వి ఆల్ ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టేటస్ కో లైఫ్ సార్. స్టేటస్ కోలో కంఫర్ట్ ఉంది, మాకు కన్వీనియన్స్ ఉంది. And nobody is challenging us and we don't challenge anything or anybody. And there's so much of comfort, it suits everybody, sir. కానీ మీరు అట్లా కాదు సార్. ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం, మా సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారంటానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్ లో సార్ ఆ రోజుల్లో. దాని తర్వాత గుజరాత్ ఒక 8 years తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత. ఐటీ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మనం తీసుకొచ్చాం. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించే పీపీపీ విధానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఏపీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోందని చెప్పారు. కార్పొరేట్ స్థాయి చికిత్సలు పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశమన్నారు. అలాంటి ప్రజాహిత కార్యక్రమాలకు రాజకీయ లబ్ధి కోసం అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన. సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున 2023-24లో సభ్యుడిగా ఉన్నారు. ఈయన గారు పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకు ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషి
జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్. ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు, వాళ్ళు ఏం రికమెండ్ చేశారు? ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్. మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి. ప్రొవైడింగ్ incentives and regulatory support to private institutions willing to establish medical colleges can not only increase seat availability but also introduce healthy competition and innovation in medical education. బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనురిద్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సర్పంచుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిందని ఆయన అన్నారు. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు ఒక్క సర్పంచ్కైనా బిల్లులు చెల్లించారా అంటూ ప్రశ్నించారు. బిల్లులు రాక అప్పుల భారం పెరిగి అనేక మంది సర్పంచులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గం మాక్సిమం సర్పంచ్ పెండింగ్ బిల్స్ ఉండేవి నేను బిల్స్ ఇప్పించాను. మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయే చాలా మంది ఉన్నారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు. సర్పంచ్ పనిచేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు, నేను ఏమన్నాను, మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు. ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచులు ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతామని. మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు, స్కూల్ పిల్లలు, వాళ్ళు చదువుకునేటోళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకొని కొన్ని సర్పంచులు అట్లా గెలుస్తున్నారు. ఇది పద్ధతేనా అని నేను అడిగినాను. ఒకవేళ మీరు నేను చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచొస్తే నేనన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని బిల్లు రాకుండా చంపేస్తానన్నాను. అట్లా అని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలేదు, నేను కత్తితో పొడిచి చంపేస్తాను నేను అనలేదు. మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి, ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచులు ఎవరైతే గెలుస్తున్నానన్నారో వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడినారు కాదు, ఇండిపెండెంట్ గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ 10% సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు, జడ్చర్ల నియోజకవర్గంలో కాదు మొత్తం స్టేట్ లో అయినా కానీ కూడా ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఇస్తాము. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గుంటూరు నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో కొత్తగా నిర్మించిన రోడ్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క చిన్న రోడ్డు కానివ్వండి, కాలువ కానివ్వండి వేసుకోలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనం చూసాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రయారిటీ వైజ్ చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయో అవి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే అధికారులతో ఎస్టిమేషన్స్ వేయించి వాటిని శాంక్షన్ చేయించుకొని రోడ్లు వేసుకునే పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా నడుం బిగించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఎటు చూసినా అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క రోడ్డు ఇలా వేసుకోవడానికి సహకరించిన అధికారులు కానివ్వండి, త్వరితగతిన మాకు అందించిన కాంట్రాక్టర్లకు కానివ్వండి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ మరొకసారి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఇటు అభివృద్ధికి ఇటు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ప్రజల యొక్క ఆనందమే మా ఆనందంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్తూ సమిష్టి కృషికి గౌరవం అనే సీఎం చంద్రబాబు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రాష్ట్రానికి దక్కిన గొప్ప గుర్తింపని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే కలెక్టర్ల సదస్సు సందర్భంగా ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ అవార్డు అంశాన్ని ప్రస్తావించగా సభలో ఉన్న మంత్రులు, కలెక్టర్లు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేశారు. అవార్డు తనకు వ్యక్తిగతంగా వచ్చిన గౌరవం కాదని మంత్రులు, అధికారుల యంత్రాంగం అందరూ సమిష్టి కృషి వల్లే వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వల్నరబుల్ స్టూడెంట్స్ తీసుకొని అనిమియా, 0 అనిమియా ఈజ్ అవర్ గోల్. ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి స్పెషల్ ఫోకస్ ఎట్టు పెట్టాలి, అలాంటివి మైక్రో న్యూట్రియంట్స్ని మీరు ఇస్తారు. వీళ్ళు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ విల్ గివ్ న్యూట్రిషియస్ ఇది ఇస్తారు బ్యాలెన్స్కి.
ఏం కావాలని. ఈ రెండు వర్కౌట్ చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేచురల్ ఫార్మింగ్ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఇక్కడ నేచురల్ ఫార్మ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్టిఫికేషన్ అండ్ ఆల్సో ట్రేసబిలిటీ పెట్టేయండి. ఈ స్కూల్స్కి ఇచ్చేటన్నీ కూడా క్లియర్గా. దిస్ విల్ బి ది యాజ్ ఆన్ టుడే ఫార్మర్స్ కూడా మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం, కొనేవాళ్ళు లేరనే పరిస్థితి వచ్చారు. అది పెడితే హెల్త్ ఇంపాక్ట్ కూడా అనలైజ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. 40 లక్షల మంది స్టూడెంట్స్ మీకు ఈజీగా అనలైజ్ చేసుకుంటూ ఉంటాం మనం, అది కూడా వస్తుంది. రెండోది ఇక్కడ మనకు సర్టిఫికేషన్ కూడా చేస్తున్నారు మీరు, ఆల్ స్టాండర్డ్స్ ఎవ్రీథింగ్. ఐ రియల్ అప్రిషియేట్. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర హెచ్చరికలు చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజల పన్నుల డబ్బులతో నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతులకు అప్పగించే ప్రయత్నం చేస్తే దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లక తప్పదని స్పష్టం చేశారు. తర్వాత కాలేజీలు తీసుకున్నోని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. అంతటి దారుణంగా ప్రజలకు నష్టం జరుగుతుందని కనిపిస్తూ ఉన్నా కూడా ప్రజలు దీనివల్ల ఉచితంగా వైద్యం పొందే అవకాశం పోతుందని తెలిసినా కూడా మన పిల్లలకు తక్కువ ధరలకే, ప్రైవేట్ కన్నా చాలా తక్కువ ధరకే మన పిల్లలకు మెడికల్ కాలేజీలలో సీట్లు వచ్చి చదువులు అందుబాటులో ఉంటాయని తెలిసినా కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా చంద్రబాబు చేస్తా ఉన్న ఈ తీరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్. మీ